హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. మరి దేవుడు ఈరోజు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈరోజు దేవునిని మనం స్తుతిద్దామా? మరి ఈ సమయంలో మీరందరూ కూడి రండి. దేవుని వాక్యం వినటానికి, దేవుని సన్నిధిలో ఆయన కీర్తనలు పాడటానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకుంటాం. రండి, మీ బైబిల్ పట్టుకుని రండి, దేవుని సన్నిధిలో కూర్చోండి. మరి కార్యక్రమాన్ని ప్రార్థనతో మనం స్టార్ట్ చేద్దాం. దయచేసి స్థలంలో ఉంచండి, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ పాసన్నిధిలోకి వస్తున్నామయ్యా. మమ్మల్ని ప్రేమించి మా పట్ల చూపించిన నీ విస్తారమైన కృప బట్టి నీకు ఎన్నో వందనములు తండ్రి. ఈ పునరుద్ధాన దినమున మా అయ్యానైనా నీ సన్నిధిలో కూడి ప్రార్థించే శ్లాఘిత యోగ్యత మాకు ఇచ్చినందుకు వందనములయ్యా. ప్రతి కీడుని, ప్రతి శాపముని, ప్రతి అపేతని, ప్రతి పాపముని నీ అమూల్యమైన రక్తముతో నువ్వు శుద్ధి చేసినందుకు, పవిత్రపరిచినందుకు, నూతన మనస్సు, నూతన మార్గం మాకు ఇచ్చి నీ బిడ్డలుగా మమ్మల్ని చేర్చుకున్నందుకు వందనములయ్యా. మొదటి పాట నుంచి చివరి కార్యక్రమాన్ని మీరైన దీవెన దయచే ప్రతి ఆటంకాలు తొలగించు, ఈ ఆవరణము నిండా నీ సన్నిధితో, నీ మహిమతో, నీ తేజస్సుతో నింపమని ఈ కార్యక్రమం చూస్తున్న నీ ప్రియులను కూడా దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. మరి ఈరోజు మొదటి పాటగా కలువరి సునాద గీతంలో నుంచి 120వ పాట హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట పాడదాం. మన ప్రియులు ముందుకు వచ్చి పాడుతున్నప్పుడు మనందరం కలిసి ప్రభువును స్తుతిస్తూ ఘనపరుస్తాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము.
హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. అలాగే మరో పాట పాడుకుందాం. అనుక్షణం నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. పునరుద్ధానుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. అధికారులైనా దేవదూతలైనా అధికారులైనా దేవదూతలైనా వస్త్రహీనతైనా ఉపద్రవమైనా వస్త్రహీనతైనా ఉపద్రవమైనా కరువైనా ఖడ్గమైనా కరువైనా ఖడ్గమైనా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా. త్యాగమైనావే రోగినైన నాకై త్యాగమైనావే ద్రోహినైన నాకై దాహముగొన్నావే ద్రోహినైన నాకై దాహముగొన్నావే ఊహకందదయ్యా నీ ధర్మము ఊహకందదయ్యా నీ ధర్మము అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా
కొలుతూ పునరుద్ధానుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా హింసలైనా శ్రమలైనా హింసలైనా రాబోవునవైనా ఉన్నవి అయినా రాబోవునవైనా ఉన్నవి అయినా మరణమైనా జీవమైనా మరణమైనా జీవమైనా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కొలుతూ పునరుద్ధానుడా మరొక పాట పాడుకుందాం అండి. సిలువ చెంతే చేరిన నాడు. అందరం లేచి నిలబడి సిలువ ధ్యానం చేసుకుంటూ పాడదామండి. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు పౌలు వలెను శీలవలెను పౌలు వలెను శీలవలెను సిద్ధపడిన భక్తుల జూచి సిద్ధపడిన భక్తుల జూచి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు బండవంటి మొండి హృదయములను మండించే కొండవంటి బండవంటి మొండి హృదయములను మండించే పండియున్న పాపులనైనా పండియున్న
పాపులనైనా పిలుచుచుండా పరము చేరా, పిలుచుచుండా పరము చేరా. సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగివేయు. గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయి. 100 గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయి. 99 గొర్రెల విడచి, 99 గొర్రెల విడచి తప్పిపోయిన గొర్రెను వెదకిన్, తప్పిపోయిన గొర్రెను వెదకిన్. సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగివేయు. తప్పిపోయిన గొర్రెను వెదకి విడచి తరలిపోయి, తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయి. తప్పు తెలిసి తిరిగి రాగా, తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొనెను, తండ్రి అతని చేర్చుకొనెను. సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగివేయు. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయి, తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయి. తప్పు తెలిసి తిరిగి రాగా, తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొనెను, తండ్రి అతని చేర్చుకొనెను. సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగివేయు. హల్లెలూయా. అలాగే
నిలబడి చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. గడిచిన కాలమంతా మీరు చూపిన గొప్ప కృపను బట్టి మీకు వేలాది కృతజ్ఞతలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఈరోజు మేము మీ ముందుకు వచ్చి ఆరాధన చేసుకుంటూ ఉండగా, ఆరాధన చేయబోతూ ఉండగా దయతో సహాయం దయచేయండి, కృప చూపండి. ఇక్కడ ఏ విధమైన దుష్ట శక్తుల ప్రభావం లేకుండా సహాయం దయచేయండి. మమ్మల్ని అందరినీ మీ ఆత్మతో నింపండి అయ్యా, సహాయం దయచేయండి. మీ ఆశీర్వాదాలను కుమ్మరించండి ప్రభా. సమాధానంగా మేము వెళ్ళటానికి సహాయం దయచేయండి, కృప చూపండి. మీ ఆత్మతో నింపబడటానికి కృప చూపండి. యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడా దేవానికి వందనాలు. అందరం కలిసి కొద్దిసేపు యేసయ్యను ఆరాధిస్తామండి మనస్ఫూర్తిగా. పరిశుద్ధుడా దేవాని నామం గణపరతును నీ నామం దేవాని నామం గణపరతును నీ నామం స్తుతింతును నీ నామం గణపరతును నీ నామం స్తుతింతును నీ నామం గణపరతును నీ నామం అన్నిటి కన్నా పైనామం యేసయ్యా 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 నీ నామం ఆశ్రయదుర్గము నీ నామం నా కొండ నా కోట ఆశ్రయదుర్గము నీ నామం నా కొండ నా కోట ఆశ్రయదుర్గము నీ నామం నా కొండ నా కోట ఆశ్రయదుర్గము నీ నామం యేసయ్యా నా కొండ నా కోట స్తుతింతును నీ నామం గణపరతును నీ నామం స్తుతింతును నీ నామం గణపరతును నీ నామం అందరం కలిసి అన్నిటి కన్నా పైనామం యేసయ్యా నీ నామం అన్నిటి కన్నా పైనామం యేసయ్యా నీ నామం అన్నిటి కన్నా పైనామం
మనస్ఫూర్తి. అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం. అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం. అన్నిటికన్నా పైనామం యేసయ్యా నీ నామం. ఆశ్రయా దుర్గము నీ నామం. నా అలాగే లేచి నిలబడి మన రెండు హస్తములు ప్రభు వైపు చాచుదాం, ప్రభుని ఆరాధిద్దాం. కళ్ళు మూసుకుని ఆశ్రయా దుర్గము నీ నామం. నా కొండ నా కోట. ఆశ్రయా దుర్గము నీ నామం. నా కొండ నా కోట. ఆశ్రయా దుర్గము నీ నామం. నా కొండ నా కోట. స్తుతింతును నీ నామం. గణపరతును నీ నామం. స్తుతింతును నీ నామం. గణపరతును నీ పైనామం యేసయ్యా నీ నామం. అధికారము కలిగిన నా దేవా, నువ్వు ఘనుడు అయ్యా. నీ యోగ్యమైన ఒదుగు తెగబడిన గొర్రె పిల్లవయ్యా. లోక పాపములు మోసుకు వెళ్ళే గొర్రె పిల్లవయ్యా. నీ రక్తము సకల మానవ జాతిని విమోచించగలిగినదయ్యా. నువ్వు సర్వాధికారము కలిగిన వాడువయ్యా. నువ్వు మంచివాడు దేవా, నువ్వు మంచివాడు నాయన అని ప్రభువుని కీర్తిద్దాం, ప్రభువుని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరు మీకొచ్చిన భాషలో, మీకొచ్చిన పదముల్లో ప్రభు సన్నిధిలో ప్రభువుని కీర్తిద్దాం, ప్రభువుని కొనియాడదాం. ప్రభు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రభువుని కీర్తిద్దాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. పదివేలలో నీవు అతి సుందరుడవు. నా ప్రాణ ప్రియుడవు నీవే. అందరం శారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. పదివేలలో నీవు అతి సుందరుడవు. నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా.
10,000లలో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. చారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటినే. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. యేసయ్యా, నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. యేసయ్యా, నా యేసయ్యా, నీలాగలేరెవ్వరు. యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. యేసయ్యా, నా యేసయ్యా, నీలాగలేరెవ్వరు. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేను ఆశించుచున్నాను. సుందరుడా, సుందరుడా,
అతిశయుడా అతిశయుడా మహోన్నతుడా ఉన్నతుడా నా ప్రియుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. యేసయ్యా నా యేసయ్యా. అందరం కలిసి ప్రభుని కీర్తిద్దాం, ప్రభుని స్తుతిద్దాం. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు. యేసయ్యా నా యేసయ్యా నీలాగలేరెవ్వరు. యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు. యేసయ్యా నా యేసయ్యా నీలాగలేరెవ్వరు. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. యేసయ్యా నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, సుందరుడు, అతిశయుడు, గొప్పవాడు, ఉన్నతమైన వాడు నాయన, మిక్కిలి ఘనుడు నాయన, మంచివాడు అయ్యా, ప్రేమకు మరొక రూపము నాయన. దేవా, ఈరోజు మా పట్ల నువ్వు చూపించిన విస్తారమైన కృప కోసం అందరములై తండ్రి, నా నామములో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు వారి మధ్యనే ఉంటారని చెప్పిన దేవా, మా మధ్యకు నువ్వు వచ్చినందుకు వందనము. నీ ఆవరణము నిండా నాయన నీ సన్నిధితో నింపినందుకు వందనము దేవా. నాయన మా ముందున్న సమయాన్ని నీ హస్తంలో పెడుతున్నాం, ఆశీర్వదించు. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి ఆ కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. మరి ఈరోజు బైబిల్ పఠనం యోహాను సువార్త 13వ అధ్యాయము. దయచేసి మీ బైబిల్ పట్టుకొని లేచి నిలబడాల్సిన కోరుచున్నాను. దేవుని ప్రేమతో ప్రతి ఒక్కరు మీ బైబిల్ పట్టుకోవాలి. యోహాను సువార్త 13వ అధ్యాయము 1 నుంచి 38 వచనాలు ఉన్నాయి. మరి మనం చదువుతున్నప్పుడు మనం కలిసి చదువుదాం, విందాం. 13వ అధ్యాయము. తాను ఈ లోకం నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను.
వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక తండ్రి తన చేతికి సమస్తము అప్పగించెననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొనెను. అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా పేతురు, నీవెన్నడూనూ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడలా నాతో నీకు పాలు లేదు అనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పాను. యేసు అతని చూచి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొననక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను, మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కారు అనెను. తన్ను అప్పగించు వానిని ఎరిగెను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకునిన తరువాత ఆయన మరల కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడినైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపిన వానికంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. మిమ్మునందరినీ గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకునిన వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనం చేయువాడు నాకు విరోధముగా తన మడమ ఎత్తెను అను లేఖనము నెరవేరుటకై ఈలాగు జరుగును. జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరగమునుపు మీతో చెప్పుచున్నాను. నేనెవని పంపుదునో వాని చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనువాడగును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వారిని చేర్చుకొనువాడగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని వారితో అనెను. యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. ఆయన ఎవరిని గూర్చి ఈలాగు చెప్పెనో అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచుండగా ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో అది తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు, ప్రభువా, వాడెవడని ఆయనను అడిగెను. అందుకు యేసు, నేనొక ముక్క ముంచి ఎవనికిచ్చెదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదాకు ఇచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు, నీవు చేయుచున్నది త్వరగా చేయుమని వానితో చెప్పగా ఆయన ఎందు నిమిత్తం అతనితో ఈలాగు చెప్పెనో అది భోజనమును కూర్చుని వారిలో ఎవనికినీ తెలియలేదు. డబ్బు సంచి యూదా యొద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావలసిన వాటిని కొనుమని అయినను బీదలకేమైనా ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్లు కొందరు అనుకొనిరి. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను. అప్పుడు రాత్రివేళ వాడు వెళ్లిన తరువాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. పిల్లలారా, ఇంక కొంతకాలం మీతో కూడా ఉందును. మీరు నన్ను వెదకుదురు. నేనెక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమగలవారైన ఎడల దీని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు అనెను. సీమోను పేతురు, ప్రభువా, నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడుగగా యేసు, నేను వెళ్ళుచున్న చోటికి నీవిప్పుడు నా వెంట రాలేవు గాని తరువాత వచ్చేదవని అతనితో చెప్పాను. అందుకు పేతురు, ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణము పెట్టుదునని ఆయనతో చెప్పగా యేసు, నా కొరకు నీ ప్రాణము పెట్టుదువా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పకముందు కోడి కోయదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. దయచేసి కూర్చుందాం. అందరూ కూర్చోండి. పిల్లలు పెద్దలు అందరూ కూర్చోవాలి. మరి దేవుని వాక్యముని మనం వినబోతున్నాం.
దేవుడి సమయాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. చిన్న క్లుప్తమైన ప్రార్థన. ప్రభా, తెరిచిన గ్రంథములు మా ఎదుట ఉన్నాయి. తెరిచిన మనస్సు, తెరిచిన హృదయము, వినుబుద్ధే చెవులు మాకు దయచేయండి నాయన. నీ వాక్యమును విని దాని ప్రకారం మేము గైకుని వారు ఉండడానికి కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యోహాను 13వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక సంఘటన గురించి చాలా చక్కగా యోహాను రాశాడండి. మరి మిగిలిన సువార్తల కంటే ఈ సువార్తలో ఈ విశేషత మనం చూడగలం. పస్కా పండుగ మనందరూ తెలుసు. పస్కా పండుగ ఏంటండి? ఏం చేస్తారు పస్కా పండుగ అంటే? చూడండి, నిర్గమకాండం 12వ అధ్యాయము. మరి అధ్యాయం అంతా చదివితే మీకు అర్థమవుతుంది, కానీ మీరు ఒకసారి మొదటి 6 వచనాలు చదవండి. 6 కానీ 7 వచనాలు చదవండి. ఎస్. ఒక్కడును గొర్రెపిల్లనైనను మేకపిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైనను ఒక మేకపిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తిరుటకు ఒక కుటుంబము చాలకపోయిన యెడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రెపిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనపు పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చు. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని నుంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి తాము దాని తిన ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్మల మీదను పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తలను, దాని కాళ్ళను, దాని అంతములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. చాలు, దయచేసి పిల్లలు తెరవకూడదు, కూర్చోవాలి. గమనించండి. ఇక్కడ మన పస్కా పండుగ ఏం చేస్తారు? గొర్రెని తీసుకొచ్చుకుంటారు. గొర్రె అంటే ఏంటి? పొట్టేలు అంటే ఏంటి? ఏం తెలియదు చాలామందికి. ఏమంటే గొర్రెపిల్ల సంవత్సరం లోపు ఉన్నది అని ల్యాంప్ అంటారు, సంవత్సరం తర్వాత అనేది ర్యామ్ అంటారు. ఏమండి, ఈ గొర్రెపిల్లని వాడు తీసుకుని ఆ గొర్రెపిల్లని ఏం చేస్తారంటే 14 రోజులు వారు దాన్ని మేపి 14 రోజు దాన్ని చంపి ఆ రక్తముని ఏమండి వారు గుమ్మముల మీద ప్రోక్షించి దాన్ని ఎలా తినాలో ఒక రాయబడి ఉంది. యేసుప్రభు ఎప్పుడు మరణించాడు? గుడ్ ఫ్రైడే అంటాం కదండి మనం. గుడ్ ఫ్రైడే ఎందుకు క్రిస్మస్ లాగా ఒకే రోజు ఉండదు? గుడ్ ఫ్రైడే ఎందుకు క్రిస్మస్ లాగా ఒకే రోజు? ఎప్పుడైనా గమనించారు? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? గుడ్ ఫ్రైడే మారిపోతుంటుంది. ఈస్టర్కి మధ్యలో ఒక పండుగ ఉంది. ఏం పండుగ తెలుసు? అది పస్కా పండుగ. యేసు ప్రభు లోక పాపములు తీసుకెళ్ళే గొర్రెపిల్ల. ఏమండి, వారు పస్కా పండుగ రోజు రాత్రి యేసు ప్రభు ఎప్పుడు చచ్చిపోయాడు? సాయంకాల సమయం. యూదులకి ఎప్పుడు రోజు వస్తుంది అంటే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6కి 1 డే. అందుకే 3వ దినమున ఆయన లేచాడంటే శుక్రవారం నుంచి ఆదివారం కలిసి 3 రోజులు వచ్చినాయి. ఎప్పుడైనా ఆలోచించారా మీరు? మార్నింగ్ టు ఈవినింగ్ 1 డే, మళ్ళీ ఈవినింగ్ టు నెక్స్ట్ రోజు మార్నింగ్ 1 డే యూదుల క్యాలెండర్ ప్రకారం. సో యేసు ప్రభు లోక పాపములు మోసుకు వెళ్ళే గొర్రెపిల్ల. ఆయన సమయము ఆసీనమైనది. మన 13వ అధ్యాయం యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం చూస్తే, దయచేసి పిల్లలు దగ్గర పెట్టుకోవాలి, డిస్టర్బెన్స్ చేయకూడదు. ఎస్, యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం. ఎస్.
ఏమంటే ఆయన గడియ వచ్చింది. యేసుప్రభు కానాను విందులో ఉన్నప్పుడు యేసుప్రభు తల్లిని మరియ వచ్చి ఏమనింది, ద్రాక్షరసం అయిపోయింది అన్నప్పుడు ఏం చెప్పాడు ప్రభు? ఆడు ఉమెన్ ఉందండి, స్త్రీ, నా సమయం ఇంకా రాలేదు. యేసుప్రభుని వాళ్ళు చంపాలని ఆశించారు. అప్పుడు యోహాను సువార్త 7:30 చూడండి. ఒకళ్ళు యోహాను సువార్త 7:30 చదవండి, ఇంకొకరు యోహాను సువార్త 8:20 చదవండి. ఆయన గడి ఇంకనూ రాలేదు. ఎస్, ఇంకొకటి చదవండి. ఆయన గడి ఇంకనూ రాలేదు. ద అవర్ హెస్ నాట్ కమ్. ఏం గడియ? ఏ గడియ కోసమైతే ఈ లోకంలో యేసుప్రభు జన్మించాడో, ఏ గడియ కోసమైతే యేసుప్రభు సిద్ధపడ్డాడు, ఆ గడియ. కానీ యోహాను సువార్త 12:23-20 వరకు మనం చదివినట్లయితే యేసుప్రభు చెప్తున్నాడు ఏమని చూడండి. 23 మనిషి కుమారుడు మహిమ పొందవలసిన వచ్చేసింది గడియ. ద టైమ్ హ్యాస్ కమ్. మనిషి కుమారుడు మహిమ పొందాలి. ఎలా మహిమ పొందుతారు మనిషి కుమారుడు? సిలువ లేకుండా కిరీటం లేదు, శ్రమలు లేకుండా ఘనత లేదు. ఏమంటే ఈరోజు చాలామంది జీవితాల్లో ఆశీర్వాదాలు కావాలి, దేవుడిచ్చే దీవెనలు కావాలి, దేవుడిచ్చే అభివృద్ధులు కావాలి. కానీ ఏమి వద్దు అంటున్నారు వాళ్ళు? శ్రమలు వద్దు, మాకు శ్రమలు వద్దు. కొంచెం బేస్ తగ్గించండి, వాయిస్ వస్తుంది చూడండి. శ్రమలు వద్దు, మాకు బాధలు వద్దు, మాకు కష్టాలు వద్దు. విరగొట్టబడకుండా నల్లగొట్టబడకుండా పవిత్రపరచకుండా కుమ్మరివాడు మట్టిని ఎలాగా రూపిస్తాడు? ఎప్పుడన్నా మీరు కుమ్మరివాడు కుండను చేస్తాం చూసారా? ఎంతమంది చూసారు? చేతులు ఎత్తండి. ఏం చేస్తారు? ఫస్ట్ ఆ మట్టిని తీసుకొని, ఆ బురద మట్టిని తీసుకొని దాన్ని ముందు దాంట్లో ఉన్న ఆ గాజు ముక్కలు, ఆ చెత్తారం అంతా తీసేసాక ఏం చేస్తారు? మళ్ళీ కొన్నిసార్లు అది బాగా బెగడిసిపోయి రాయిలాగా ఉంటాయి, నీళ్ళు వేసి ఏం చేస్తాడు? దాన్ని తొక్కుతాడు, మళ్ళీ దొరుకుతాయి, రాళ్ళు దొరుకుతాయి, వేస్టేజ్ దొరుకుతుంది, మళ్ళీ తీసేస్తాడు, మళ్ళీ దొక్కుతాడు, నీళ్ళు వేసి ఊరబెడతాడు. దాంట్లో సారమైన మట్టిని తీసుకుని ఏం చేస్తాడు చెప్పండి? ఆ చక్రం మీద దాన్ని తిప్పుతూ ఉంటాడు. ఎంతవరకు తిప్పుతాడు చెప్పండి? ఆ కుమ్మరివాడు తన ముఖము తన కొండలో కనబడే వరకు తిప్పుతాడండి. దేవుడు కూడా అంతే. దేవుడు మనల్ని రూపించాల్సి వచ్చినప్పుడు, మనల్ని యోగ్యమైన వారుగా చేయాల్సి వచ్చినప్పుడు, మనలో ఉన్న పాత స్వభావం నుంచి మనకు విడుదల చేయాల్సి వచ్చినప్పుడు మొదటగా ప్రభువు మనల్ని వెర్రగొడతాడు. ఆ సమయంలో చాలామంది దేవుని మీద కోపం వచ్చేస్తుంది. ఎందుకు ప్రభు ఇలాగ పరిస్థితులు, మనుషులందరూ ఇలాగ మాట్లాడుతున్నారు, పరిస్థితులన్నీ ఇలాగ మారిపోతున్నాయి, ఎందుకునైనా ఈ స్థితి? దేవుని మీద ఆయాసం పెట్టేసుకుంటారు. కొంతమంది ప్రభు అలా విరగొడుతుంటే ప్రభువుని తిడతారు, ప్రభువుని దూషిస్తుంటారు. కానీ యోబు చూడండి, యోబు దేవునిని దూషించలేదు. ఆయన ఇచ్చెను, ఆయన తీసుకొను, యెహోవాకే స్తోత్రం. ఇక్కడ చూసినట్లయితే ఈ యోహాను 13వ అధ్యాయంలో యేసు ప్రభు ఏమంటే, యేసు ప్రభు ఎవరు చెప్పండి? యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభు ఎవరండి చెప్పండి? యేసు ప్రభు ఎవరు? దేవుని కుమారుడు. యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభు ఎవరు చెప్పండి? వెనకాల ఉన్న టీము, మీడియా టీము వాళ్ళు చెప్పండి, యేసు ప్రభు ఎవరు? వెనకాలకు వచ్చిన స్త్రీలు చెప్పండి, యేసు ప్రభు ఎవరు? ఎవరు యేసు ప్రభు? తెలీదా మీకు? యేసు ప్రభు ఏమో తెలియకుండా ఆదివారం చర్చికి వచ్చారా? చెప్పండి, యేసు ప్రభు ఎవరు? పాపంలో మోసుకెళ్ళి గొర్రెపిల్ల, ఇంకా లోకరక్షకుడు, ఇంకా ఎవరు కుమారుడు? ఎమ్మెల్యే గారి కుమారుడా? సీఎం గారి కుమారుడా? పిఎం గారి కుమారుడా? దేవుని కుమారుడు. ఎస్. ఇంకా యేసుప్రభు ఎవరు చెప్పండి? యేసుప్రభు ఎంతసేపు ఆలోచిస్తున్నారండి మీరు? యేసుప్రభు ఎవరు? నీతి సూర్యుడు.
యేసు ప్రభు ఎవరు? రక్షకుడు, అభిషేకితుడు. యేసు ప్రభు ఎవరు? విమోచకుడు. అన్ని నామముల కంటే ఘనమైన నామము. కానీ యేసు ప్రభు పుట్టినంటనే ఘనత చేసిందా? యేసు ప్రభు పుట్టినంటనే తండ్రి తనకి అర్హత ఇచ్చాడా? ఏం చేశాడు? యేసు ప్రభుని తండ్రి అయిన దేవుడు ప్రభు ఆయనని నల్లగొట్టాడు. మానవధారిగా ఉన్నప్పుడు, పాప బీజము లేనప్పటికీ, మానవుడు స్వభావము లేనప్పటికీ, పవిత్రుడిగా ఉన్నప్పటికీ ఆయన తండ్రి అయిన దేవుడు నలగొట్టాడు. ఆ గెత్సేమని తోటలో ఏమని ప్రార్థించారు తెలుసా? తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుంచి తొలగించు. ఏమంటే యేసు ప్రభువే ప్రార్థిస్తున్నప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన చెమంట రక్తపు బిందులు వలె అంత ఒత్తిడిది. ఏముంది ఆ పాత్రలో? నా పాపము, నా శాపము, ఉగ్రత ఆ పాత్రలో ఉంది. ఏమంటే నీకు నాకు అబద్ధం ఆడటానికి అది పెద్ద కష్టం కాదు. నీకు నాకు కామ తలంపులు ఆలోచిస్తే కష్టం కాదు. ఒక మోస పనులు, దుర్మార్గమైన పనులు చేస్తే మనకు కష్టం కాదు. కానీ ఏ పాపము లేని దేవుడు, ఏ పాప స్వభావం లేని ప్రభు, ఆ తండ్రి దృష్టిలో ఆయన ఒక పాపిగా, ఒక దుర్మార్గుడుగా, నీచుడుగా ఆ జీతముని మోస్తాం అనేది అసాధ్యం. అది చాలా కష్టమైన పని. అదంత సులువైన పని కాదు. అది ఆయన ఆనందముతో చేసేది కాదు. ఆయన లోబడ్డాడు. ఆయనకి ఇష్టం లేకపోయినా లోబడే మనస్సు. ఆ రోజు ప్రభు అన్నాడు, చివరిగా పస్కా వస్తుంది, చివరిసారిగా నేను మీతో భోజనం చేయాలయ్యా. ఏమండి, ఎంత ఒక ఆశ. చాలాసార్లు ఊరి శిక్ష వేసేవారిని ఏమంటారు తెలుసా? మీకేం తినాలనుంది? బిర్యానీ తింటారా? పాపం లాస్ట్ మీల్ అంటారు వాళ్ళకి. ఏం తింటారు మీరు? చాలామంది ఏవో చెప్తుంటారు, అవన్నీ తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తుంటారు. ఏమండి, ఏం తింటారు మీరు? ఏమన్నా తింటామండి. చివరి భోజనం. చాలామంది ఖైదీలు ఏమండి వాళ్ళు అంటారు, కొంతమంది మా అమ్మగారు చేసిన భోజనం కావాలి, లేదా మా ఆవిడ చేసిన, వాళ్ళు అంగీకరిస్తారు చాలా వరకు. ఏమండి, అలాగా ప్రభుకి తెలుసు ఆ వారములో ప్రభు సిలువలో వేలాడబోతున్నాడు, మరణించబోతున్నాడు. ఇంకా చివరిసారిగా శిష్యులతో ఏం చేయాలనుకున్నాడు? భోజనం చేయాలనుకున్నాడు. ఎవరితో భోజనం చేస్తామండి మనం? రోడ్లో పోయి వాళ్ళతో భోజనం చేస్తామా? ఎవరితో భోజనం చేస్తాం మనం? మన హృదయానికి ఎవరైతే సన్నిహితంగా ఉన్నారో వారితో భోజనం చేస్తాం. ఈరోజు విచారమైన సంగతి ఏంటంటే చాలామంది భార్యాభర్తలు కలిసి భోజనం చేయరు. తెలుసా అండి? కుటుంబముగా బిడ్డలు, తల్లిదండ్రులు కూర్చుని భోజనం చేయరండి. ఎంత విచారమైన స్థితి. ఒక ప్రోబ్ ఉంది ఇంగ్లీష్లో, ద ఫ్యామిలీ దట్ ఈట్స్ టుగెదర్ లివ్స్ టుగెదర్ అంటారు. అలా ప్రోబ్ని మాలాంటి బోధకులు ఏమని మార్చారంటే, ఏ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ లివ్స్ టుగెదర్ అని. కానీ కలిసి భోజనం చేయాలి. కలిసి ఒక వ్యక్తితో మనం ఎప్పుడు భోజనం చేస్తాం? ఆ వ్యక్తితో మనం సమాధానంగా ఉన్నప్పుడే భోజనం చేస్తాం. ఆ వ్యక్తితో మన మనసులు కలిసినప్పుడే భోజనం చేస్తాం. యేసు ప్రభు శిష్యులతో అంటున్నారు, అయ్యా పస్కా పండుగ వచ్చేస్తుంది, చివరి భోజనం ఇత చేయాలి. ఏమండి అని చెప్పినప్పుడు అక్కడ ఒక స్థలం ఉంది. మేము యెరూషలేము వెళ్ళినప్పుడు ఆ స్థలం చూసాం. చాలా బాగుంది ఆ స్థలం. అది ఈరోజు కూడా ఉంది. ప్రభు ద లాస్ట్ సపర్. ఏమంటే లాస్ట్ సపర్ ఏమంటారు తెలుగులో? ప్రభురాత్రి భోజనం అని. ద లాస్ట్ సపర్. ప్రభు మన కోసం చివరిసారిగా శిష్యులతో ఆయన భోజనము సిద్ధపరిచారు. అదంతా మన బైబిల్లో టైం లేదని చూస్తాను, మనం సారానికి వెళ్దాం. కానీ యూదుల సాంప్రదాయం ప్రకారము ఈ రోజున మనకి ట్యాప్లు ఉన్నాయి. ట్యాప్ అయిపోతే నీళ్ళు వస్తాయి కదండి. ఒక పిల్లని అడిగాడు, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తారా? అయితే ట్యాప్లో నుంచి వస్తాయన్నాడంట. ఏమంటే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి మీకు చెప్పండి? హైదరాబాద్లో నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయండి తెలుసా? భూమిలోంచి అని వస్తాయి, లేకపోతే ఒక డ్యామ్ ఉంది, కంపు డ్యామ్, ఆ డ్యామ్ నుంచి వస్తాయి, లేకపోతే చెరువులు అంటే చెరువుల నుంచి వస్తాయి. ఒక విచారమైన స్థితి ఏంటి తెలుసా? హైదరాబాద్లో చెరువులు లేవు. మన ఆంధ్రాకి వెళ్తే బోల్డ్ చెరువులు, గోదావరి చెరువు, ఇంకేం చెరువు అండి, కృష్ణా చెరువు, రివర్స్ ఎన్నో ఉన్నాయి. మన భారతదేశంలో ఎన్నో నదులు ఉన్నాయి. ఏమండి, నదులు దేవుడు ఇచ్చిన ఒక మంచి ఏమంటారు ఆశీర్వాదం అనొచ్చు. ఎందుకంటే నదులు ఉన్న చోట పంట ఉంటుంది, నదులు ఉన్న చోట మంచి ఆహారం దొరుకుతుంది, ఆరోగ్యం. ఏమండి,
మరి నేను గోదావరి వైపు అట్లా కృష్ణ రివర్ వైపు అటు సైడ్ వెళ్ళినప్పుడు ఒక వారంగా 2 వారాలు ఒక ఉన్నాం అనుకోండి, అంతే ఇంకా మొత్తం ఈ స్కిన్ అలర్జీలు, ఈ తుమ్ములు, దగ్గులు, ఆహారం కూడా చాలా చక్కగా ఉంటుంది, వాతావరణం బాగుంటుంది, మంచి ఒక పొల్యూషన్ లేని అట్మాస్ఫియర్ ఉంటుంది. ఈరోజు సిటీస్లో వచ్చేసి ఒకళ్ళ ఇంటి మీద అపార్ట్మెంట్లు, 20 అపార్ట్మెంట్లు, 30 అపార్ట్మెంట్లు, పైనోడు కంపు, కిందోడు కంపు, ఏమండి ఒక ఫ్రీనెస్ లేకుండా పొల్యూషన్. ఈరోజు హైదరాబాద్లో చాలామందికి ఉన్న ప్రాబ్లం ఏంటి తెలుసా అంటే లంగ్ ప్రాబ్లం, లంగ్ ఎఫెక్ట్ అవుతామని చెప్తున్నారు డాక్టర్స్. అందుకే జలుబులు, తుమ్ములు, దగ్గులు, అది ఇలాగే కొంతకాలం వెళ్తే ఆ సిటీలో అనేక మందికి లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేయాలని చెప్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువు ఒక చక్కని స్థలములో వీరి కోసము భోజనము సిద్ధపరిచారు. కానీ యూదుల సాంప్రదాయం ప్రకారం ఏంటంటే ఒక బానిస ఉంటాడు. ఆ బానిస ఏం చేస్తాడంటే వచ్చిన అతిథులని వారి పాదములు నీటితో శుభ్రం చేసి గుడ్డతో తొడవాలన్నమాట. ఏమండి తన పని అది. కానీ ఆ బానిస లేడు, ఎవరు బానిస ఉండడానికి ఇష్టం లేదు. అక్కడ గొడవ జరుగుతున్నాడా? ఏంటి ఆ గొడవ? నేను ఏసే పక్కన కూర్చుంటాను, నేను ఏసేతో ఉంటాను, నేను పెద్ద, నేను సీనియర్. ఏమండి నేను సీనియర్, నువ్వు జూనియర్. ఈరోజు చూడండి, నేనే పాట పాడాలి, నేనే బైబిల్ చదవాలి, నేనే కానుకలు లెక్కేయాలి, నేను చెప్పిందే సంఘంలో జరగాలి. ఏమండి ఇంట్లో అదే గొడవ, ఉద్యోగంలో అదే గొడవ, చివరికి ఈరోజు మందిరంలో కూడా అదే గొడవ. హైదరాబాద్లో చాలా పేరు మూసిన ఒక మందిరానికి వెళ్ళాను వాక్యం ప్రకటిస్తానికి. ఆ రోజు గుడ్ ఫ్రైడే సిలువ గురించి ధ్యానించి, ప్రభు చేసిన త్యాగం గురించి ధ్యానించి ప్రకటించాక వారు అందరి కోసం ప్రార్థన చేస్తాను, అందరూ వెళ్ళిపోతున్నారు. చివరికి వెళ్ళిపోతుంటే అక్కడ సంఘ పెద్దలండి డబ్బులు ముందు పెట్టుకుని ఒకళ్ళ చొక్కాలు పట్టుకుని లాక్కుంటున్నారండి, కొట్టుకుంటున్నారండి. ఓరే ఇదేంద్రా అది? ఈరోజు ప్రతి ఒక్కడికి పెత్తనం చేయాలని ఆశ, ప్రతి ఒక్కడికి ఏంటండి ఏదో ఒకటి, దేని మీద ఒకటి అధికారం చెల్లించాలని ఆశ. అలాగా ఎవడు కాళ్ళు కడుక్కోలేదు, కాళ్ళు కడుక్కుంటూ మానేసి ప్రతి ఒక్కడు తన స్థితిని మరిచి వారు వాగ్వాదాలు చేసుకుంటున్నారు, కూర్చున్నారు. ఏమంటే యూదులు ఎలా భోజనం చేస్తారు తెలుసా అంటే మనకలా కూర్చుని తినం. మన భారతదేశ సాంప్రదాయం భోజనం ఎలా తింటుంది తెలుసా తెలీదా మీకు? ఎలా తింటారు? హాస్పిటల్ వేసుకుని ఇస్తరాకు వేసుకుని తింటాం. ఇప్పుడు ఏం లేదు, వెళ్ళేది నిలబడేది బఫే, బొక్క తింట బఫేలో తింటారు చూడండి. అందుకే తినేది గ్యాస్ తెచ్చుకునేది. ఈరోజు భోజనం అంటే మనకు తెలిసిన భోజనం ఒకటే, బిర్యానీ. ఆంధ్రాలో మనం వెళ్తే ఫస్ట్ ఏం వేస్తా చెప్పండి? ఒక చిన్న స్వీట్ ఉంటుంది, కొంచెం కూర ఉంటుంది, దాంతో ఏపుడు ఉంటుంది, మళ్ళీ సాంబార్ ఉంటుంది, లేదా పప్పు ఉంటుంది, రసం ఉంటుంది, ఏం తెలుసా అండి? ఏంటి పచ్చడి ఉంటుంది, పెరుగు. చివరిగా ఏం చేస్తారు చెప్పండి? పెరుగు ఉంటుంది. ఏమండి ఈరోజు అలాంటి భోజనాలు చూసి 6 రోజులు అవుతుంది. యేసు ప్రభు వీళ్ళందరూ రౌండ్ కూర్చున్నారు. యూదులు ఎలా కూర్చుంటారంటే కాలు వెనకాల పెట్టుకుంటారు. ఏమంటే ఆ పాపత్మురాలు, పాపంలో పట్టిన స్త్రీ, పాపంలో ఉన్న స్త్రీ యేసు ప్రభు పాదముల మీద అత్తరు కుమ్మరించి కన్నీటితో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకతో తుడిచిందని విన్నారు, తెలుసు కదా. ఆమె బల్ల కిందకు చేయలేదు. ఎలాగుంటుందంటే యూదులు కూర్చున్నప్పుడు వారి కాళ్ళు వెనక పెట్టుకుంటారు, ఇలా ముందుకు సాగపడతారు. అది యూదుల సాంప్రదాయం. బల్ల గుండ్రంగా ఉంటుంది. అలా వీరందరూ బల్ల మీద గుండ్రముగా శిష్యులందరూ కూర్చుని ఉన్నారు. యేసు ప్రభు వారి పాదములు చూశాడు. అరే మీ పాదాలు మీరు కడుక్కోలేదు, మీలో ఒకరిలో ఒకరి గర్వం ఉంది, ఒకరిలో ఒక డంబం ఉంది, ఒకరు మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారు, మీరే గొప్పవారిని చెప్పుకుంటున్నారు అని ప్రభు అది గమనించి ఏం చేశాడో చూడండి దయచేసి. 4వ వచనం చదవండి. ఒక తువాలు తీసుకుని నడుముకును కట్టుకుని
ఆ పళ్ళెములు నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకుని ఉన్న తువాలుతో తుడుచుటకు ఏమండి ఎన్నడూ ఏ దేవుడు అనేబడేవారు, ఏ గురు అనేబడేవారు చెయ్యని కార్యము యేసుప్రభు చేశాడు. ఏం చేశాడు? ఏమండి, ఎవడైనాను నాయకుడిగా ఉండాలని ఆశిస్తే, ఎవడైనా పెత్తనం చేయాలని ఆశిస్తే, ఎవరైనా ఇతరుల కంటే మెరుగ్గా ఉండాలని ఆశిస్తే మీరు ఇతరుల పాదములు కడగాలి. దబాయిస్తాం కాదు, పిక్కుంటాం కాదు, పోరాడటం కాదు, ఇతరు పాదములు మనము కడగాలి. యేసు ప్రభు దేవుని కుమారుడైనప్పటికీ బలం, దేవుని శక్తితో, దేవుని మహిమతో, దేవుని తేజస్సుతో నింపబడి ఉన్నప్పటికీ, దేవుని కుడి పార్శ్వన కూర్చుంటున్నప్పటికీ ఆయన ఏం చేశాడు? శిష్యుల పాదములు కడిగాడు. తగ్గింపు ఉందా మనలో? మనం తగ్గించుకుంటున్నామా? ఎదుట వ్యక్తిని విలువగా ఎంచుతున్నామా? ఎదుట వ్యక్తిని ఘనంగా మనం ఎంచుతున్నామా? ఏమండి, శిష్యులు కొంచెంసేపు అర్థం కాలేదు. ఏంటిది? యేసు ప్రభు ఏంటి నా పాదాలు అడుగుతాం ఏంటి? యేసు ప్రభు ఏంటి నా పాదములు కడిగి వెళ్ళిపోలేదు, మళ్ళీ తుడుస్తామేంటి? ఎంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఏమండి, శిష్యులకు షాక్లో ఉన్నారు. పేతురు ఒక్కడే తెరిచాడు. ఒకసారి ఏమన్నాడు చూడండి. పేతురు 6వ వచనం. ప్రభువా ప్రభువా నా పాదములు కడుగుతావా? ఏమండి, యేసు ప్రభు రోజు వచ్చి నీ పాదాలు కడుగుతూ కడిగించుకుంటావు నువ్వు? ఏమండి, కడిగించుకుంటావా? యేసు ప్రభు నీ పాదాలు ముట్టుకుంటే కడిగిస్తావా? అమ్మో, చచ్చిన కడిగి ముట్టును. ఏమండి, అసలు మేము ఎవరమయ్యా? మట్టి లాంటి మా జీవితములు, విలువలేని మా జీవితములు, అద్దములేని మా బ్రతుకులు, ఏమండి మా పాదములు పట్టుకుంటే ఏంటయ్యా? అట్లయితే యేసు ప్రభు వారి పాదములు శుభ్రం చేసి, ఏమండి చదవండి 7వ వచనం చదవండి దయచేసి. బైబిల్ చూడాలి, అందరూ బైబిల్ చూడాలి. పిల్లలు పెద్దలు అందరూ బైబిల్ చూడాలి. బైబిల్ చూస్తలేదు, మందిరానికి వస్తాను. ఎందుకు వస్తున్నారు? బైబిల్ చూడకుండా ఎందుకు వస్తున్నారు? మీరు బైబిల్ తీసుకురాకుండా ఎందుకు వస్తున్నారు మందిరానికి? తీసుకొస్తే బైబిల్ చూడాలి. యోహాను సువార్త 13వ అధ్యాయము 7వ వచనం. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా, పేతురు నీవెన్నడూను నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పెను. యేసు అతన్ని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొననక్కరలేదు, అతడు కేవలము పవిత్రుడయ్యను. మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కారనెను. ఇక్కడ చాలా ఒక గొప్ప మర్మము దేవుడు పెట్టాడండి. దేవుడు ఏమంటున్నాడంటే, జాగ్రత్తగా వినాలి. ప్రభుతో అంటున్నాడు పేతురు ప్రభువుని అడుగుతున్నాడు, ప్రభా ఎందుకయ్యా నా పాదములు కడగద్దు నాయనా అన్నప్పుడు ప్రభు అంటున్నాడు, నేను కడక్కపోతే నువ్వు నాకు పాత్రుడివి. జాగ్రత్తగా వినండి. దేవుడు మనల్ని కడక్కపోతే మనము ఆయనకి పాత్రులమే కాదు. అంటే ఏంటి కడిగేది చెప్పండి? ఎందుకు దేవుడు పాదాల గురించి అంత అక్కర కలిగి ఉన్నాడు? ఆ మాట వెంటనే పేతురు అంటున్నాడు, ప్రభా అటు పాదాలు ఏంటి, చేతులు కాళ్ళు మొహం కూడా కడిగేసే ప్రభా అన్నాడు. అప్పుడు ప్రభు వెంటనే స్నానం చేసిన వాడికి పాదాలు మాత్రమే చాలా. అంటే ఈయన అర్థం, దీని ఆత్మీయ అర్థం ఏంటి? ఇక్కడ ఎంతమంది రక్షించబడి మోరు మనసు పొంది బాప్తిజం తీసుకున్నారు? చేతులు ఎత్తండి, చేతి బాగా గట్టిగా ఎత్తండి. రక్షించబడి, ఓకే ఇక తీసుకోలేదు, చాలామంది ఉన్నారు, బాగా ఎత్తండి ఒకసారి. రక్షించబడి మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నవారు బాగా ఎత్తండి గట్టిగా. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని దేవుడు ఏం చేశాడు? మిమ్మల్ని కడిగాడు. దేంతో కడిగాడు? తన రక్తముతో కడిగాడు. ఆయన మిమ్మల్ని పరిశుద్ధపరిచాడు, ఆయన మిమ్మల్ని పవిత్రపరిచాడు.
ఏమండి, ఈ భూమికి అంటుకునేది ఏంటి చెప్పండి? చేతుల, పాదాల? చెప్పండి. చేతుల, లేకపోతే ముక్క, లేకపోతే పొట్ట, లేకపోతే కాళ్ళ? ఏమంటే భూమికి అంటుకునేది ఏంటి? చూడండి, ఈరోజు చాలామంది మనము రక్షించబడి మారు మనసు పొందాం. చాలామంది బోధకులు చెప్తుంటారు, నువ్వు రక్షించబడ్డా కదా, నువ్వు మారు మనసు పొందావు కదా, నువ్వు 100% పరలోకానికి వెళ్ళిపోతావు. ఎక్కడుంది బైబిల్? అలా లేదే. రక్షించబడి మారు మనసు పొందాక మత్తయి సువార్త 24వ అధ్యాయం మీరు స్పష్టంగా చదివితే దాంట్లో 17, 18, 19 మాట ఉంది, అంతము వరకు నమ్మకముగా ఉన్నవాడు రక్షించబడును. శోధనలు ఉంటాయి, ఇక్కట్లు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, నిందలు ఉంటాయి. చాలామంది రక్షించబడ్డాక మారు మనసు పొందాక మరలా పాపంలోకి వెళ్ళిపోతారు, మరలా తాగుల్లోకి వెళ్ళిపోతారు, మరలా కామములో, లోభంలోకి ప్రవేశిస్తారు. వారి జీవితంని పాడు చేసేసుకుంటారండి. చాలామందిని నేను చూశాను. అది చాలా తప్పు, అది చాలా భయంకరమైనది. అది మొద్దుబారి పరిస్థితికి వెళ్ళిపోతుంటారు చాలా. అలాంటి వారు మారు మనసు మరలా దేవుడు శుద్ధి చేయాలి. చాలా అది ఎంతో ఒక ప్రభు కృప ఉంటే తప్ప అది జరగదు. అది ఇక్కడ చూసినట్లయితే ప్రభు అంటున్నాడు, నీ పాదములు నేను కడగాలి. ఎందుకంటే పాదములు దేనికి సమీపముగా ఉన్నాయి? భూమికి సమీపముగా ఉన్నాయి. మనం ఈ భూ సంబంధమైన వారు కామండి. ఈ భూ సంబంధమైన వారు, భూమిలో ఉన్నవారు ఆశలని చెప్పండి: నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, తింటము, కామము, లోభము, ధనాపేక్ష. ఈ భూమి నిరంతరమైనది. పొద్దున్న లేస్తే ఏమంటే ఈరోజు చాలామంది మనకు ఒక మా బతుకుతానులే, నేను బతకపోతే ఎవరు బతుకుతారు? ఒకవేళ ఈరోజే నీ చివరి రోజు అనుకో, దేవుడు చెప్పేశాడు, జో ఈరోజు లాస్ట్ రోజు, నువ్వు భూలోకం లాస్ట్ రోజు ఉంటావు అని చెప్పేశాడు అనుకోండి. చెప్పేస్తే నేను ఏం ఆశిస్తాను, ఏం చేస్తాను చెప్పండి? షాపింగ్ మాల్కి వెళ్ళి ఇలా బట్టలు కొనుక్కుంటానా? చివరి రోజు దేవుడు ఇచ్చాడు, లాస్ట్ రోజు రేపు వచ్చేసాను అది పరలోకానికి వచ్చి అన్నాడు అనుకోండి, ఏం చేస్తాను చెప్పండి? ఏం చేస్తాను చెప్పండి? దేవ, నాలో ఏమైనా పాపాలు ఉంటే చూడయ్యా, నాలో ఇంకేమైనా ఎక్కడైనా లోపాలు ఉన్నాయా, ఇంకెక్కడైనా నేను తప్పు చేశానా, నేను ఎవరితో ఇంకా క్షమాపణ అడగలేదా, నేను ఇంకెక్కడ ఏ విషయంలోనైనా నేను సరిలేనా, నన్ను సరిచేయనాయనా అని నేనేం చేస్తానండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆ ఉన్న సమయమును కూడా మనం జాగ్రత్త పడతాం. అవునా కదా? నువ్వు రక్షించబడ్డాక, మారు మనసు పొందాక నువ్వులో ఇంకను లోక సంబంధమైన వాటిని ఎందుకు ఉన్నాయి? నువ్వు దేవుని బిడ్డను అంటున్నావు, సినిమాలు నీలో ఉన్నాయి. దేవుని బిడ్డలు అంటున్నావు, అబద్ధములు నీలో ఉన్నాయి. దేవుని బిడ్డను అంటున్నావు, పాప కార్యములతో నీ మనసంతా నిండి ఉంది. దేవుని బిడ్డను అంటున్నావు, ఏమండి, ఐకిక విచారములతో నిండి ఉన్నావు. దేవుని బిడ్డలైన వారు, దయచేసి గమనించండి, దేవుని బిడ్డలైన వారిలో లోకము ఉందంటే నువ్వు పాదములు మురికైనవి అన్నమాట. ఏమంటే ఆర్ఆర్కే మూతాయి గారు నాకు చాలా ఇష్టం. నన్ను జూలై 15, 2010లో అభిషేకించారు సేవకి. 2011 జూలై 15 రోజున ఆయన మరణించారు. ఆయన ఒక మాట అన్నారు, మారు మనసు అనేది ఒకరోజు అనుభవం కాదు, అది ప్రతి దినము. నేను రక్షించబడ్డా, నేను మారు మనసు పొందా, 95లో మారు మనసు పొందా, 20 సంవత్సరాల ముందు నేను రక్షించబడ్డా, 10 సంవత్సరాలుగా నేను ప్రభు వాళ్ళు అది కాదు. స్నానం చేశాను, 95లో చేశాను, 6 గంటలకి పళ్ళు కడుక్కున్నాను, 77లో కడుక్కున్నాను, మళ్ళీ కడుక్కోలేదు. అన్నం తిన్నాను, 10 సంవత్సరాల ముందు తిన్నాను అంటే ఎట్లా ఉంటుంది కథ? ఏమంటే ప్రాక్టికల్గా ఈరోజు మనం రోజు భోంచేయాలి లేదా? రోజు మనం దేహాన్ని శుద్ధి చేసుకోవాలి లేదా? అలాగే నీ ఆత్మను కూడా దేవుని వాక్యం అనే దాంట్లో శుద్ధి చేసుకోవాలి. దేవుని వాక్యముతో నువ్వు చదవాలి, దేవుని వాక్యముని ధ్యానించాలి. నీ పాదములు శుద్ధి చేసుకుంటామంటే నీ దేహము దేవుని ఆలయము. దేవుడు నా హృదయంలో బాయ్ ఫ్రెండ్ ఎలా ఉంటాడు, దేవుడు నా హృదయంలో గర్ల్ ఫ్రెండ్ అలా ఉంటాడు, దేవుడు నా హృదయంలో వస్తువులు అలా ఉంటాయి. కొంతమంది చూడండి, అమెరికా, కళ్ళు మూసుకుంటే అమెరికా, కళ్ళు తెరిస్తే అమెరికా ఎలా ఉంటుంది, డాలర్లు ఎలా ఉంటాయి, డబ్బులు ఎలా ఉంటాయి, ఆస్తులు ఎలా ఉంటాయి. ఇదిగో నీ హృదయంలో క్రీస్తు ఉంటే లోకానికి చోటు లేదు కదా. ప్రభువు అక్కడ ఎంతో ఒక గొప్ప కార్యం చేశాడండి.
ప్రభుతో పాటు నివసించిన 3.5 సంవత్సరాలు యూదా ఇస్కరియోతు ప్రభువుని అప్పచెప్పుతానికి సిద్ధపడ్డాడు. అది తెలుసు ప్రభుకి. ఏమండి, దయచేసి చూడండి 13వ అధ్యాయం యోహాను సువార్త 12వ వచనం చదవండి. వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకున్న తరువాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే. కరెక్టే. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగ చేసేది. దిస్ ఇస్ ద రైట్ వే. ఈరోజు చాలా మంది హృదయంలో డంబం అండి, గర్వం. నువ్వు ఆర్డర్ నా చెప్తానికి, నా అనుభవంతో నువ్వు లేవు, నీ వయసు, నాకు అంతా తెలుసు, నాకు అంతా వచ్చు. కరెక్టే, కాదంటలేదు. మీ ఆయన కంటే నువ్వు ఎక్కువ చదువుకున్నావు, మీ ఆవిడ కంటే ఎక్కువ జ్ఞానం ఉంది, పాస్టర్ గారి కంటే ఎక్కువ నీకు తెలివి ఉంది, ఎవరు కాదన్నారు. కానీ నువ్వు నాయకుడిగా నువ్వు అనుకున్నప్పుడు నువ్వు నీ కింద ఉన్న వారి పాదములు ఏం చేయాలంట? కడగాలి, తగ్గించుకోవాలి, వారిని ప్రేమించాలి, వారిని క్షమించాలి, వారిని సహించాలి. ఇప్పుడు ఒక మంచి నాయకుడు, ఒక మంచి బోధకుడు, సద్బోధకుడా అని ప్రభువుని పిలిచిన వాడు చూస్తున్నాం. ఆయన అంత మాత్రమే కాదు, ఆయన నాయకుడు, బోధకుడు, దేవుని కుమారుడు, దేవుడు అయినప్పటికీ ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడండి. తగ్గించుకుని తన్ను తాను రిత్తునిగా చేసుకొని మనకు ఒక మంచి మాదిరిని చూపించాడు. ఈరోజు మనం అలాంటి మాదిరి కలిగి ఉండాలి. ఇతరు పాదములు పాదాలను పట్టుకుంటామంటే మనం ఎంతమంది ఇతరులను బాధ పెట్టారో చేతులు ఎత్తండి. ఇతరులను తిట్టినా, కొట్టినా, మోసం చేసిన చూడండి. ఎంతమంది మీరు ఇతరుల దగ్గర వెళ్ళి క్షమాపణ అడిగారు? చాలామంది ఇదిగో తప్పు చేశానంట, జోన చెప్పాడు, క్షమించుకో, ఓకేనా, ఇదే ఎక్కువ నీ మొహానికి. ఏమండి, ఒకసారి ఒక భార్య భర్తలు వచ్చారు, కొట్టుకున్నారు. అమ్మ ఏంటమ్మా 1 అవర్ క్లాస్ పోయాక ఏమండి సరే కాంప్రమైజ్ అవుతాను. ఆయనేమో నన్ను క్షమించామ్మా అంటే ఆమె తగ్గనంటుంది. అసలు అన్నయ్య నీకు తెలియదు అన్నయ్య ఆయన గురించి, ఇలాగే అంటాడు. మళ్ళీ వెళ్ళి రేపు తాగుతాడు ఆయన. లేదమ్మా నువ్వు క్షమించమ్మా. క్షమించడం సరేలే అన్న చెప్పాడు కాబట్టి, లేకపోతే నీ అంత చూసావని అన్నాడు. అంత చూస్తా నీ అమ్మో. అది కాదు, కాలు పట్టుకొని నువ్వు ఇతరుని అవమానించినప్పుడు, ఇతరులకు విరోధంగా నువ్వు తప్పు చేసినప్పుడు కాలు పట్టుకుని వారి క్షమాపణ అడగాలి. అప్పుడు చెయ్యు కదా, ఇంకోసారి బాధ పెట్టకు. ఏమండి, దేవునికి విరోధంగా చేసి దేవుని విరోధంగా క్షమాపణ అడగాలి, మనుషులకు విరోధంగా చేసి మనుషుల విరోధంగా క్షమాపణ అడగాలి. యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అయినప్పటికీ తన శిష్యులు పాదములు, వారు అసలు మనం శిష్యులే. ఏమండి, ప్రభు పాదములో ముడతానికి అర్హత లేదు. ఏమన్నాడండి యేసు ప్రభు బాప్తిసం ఇచ్చే యోహాను గురించి? స్త్రీలలో కన్నవారిలో ఘనమైన వాడు. ఆయన ఏమన్నాడు? బాప్తిసం ఇచ్చే యోహాను యేసు ప్రభుని చూసి ఆయన హెచ్చాల్సిందే, నేను పాదములు చెప్పులు ఎప్పుతానికి కూడా నాకు అర్హత. అంటే అంత గొప్ప దేవుడు, అంత ఉన్నతమైన దేవుడు సామాన్యమైన మనలాంటి వారి పాపము, దుర్మార్గమని వ్యసనములతో, దుర్మార్గముతో నశించిపోయే మన పాదములు శుద్ధి చేయువాడుగా ఆయన ప్రేమను చూపిస్తున్నాడు. ఎంత గొప్ప మనస్సు అది. ఈ శ్రమ దినాల్లో, ఈ లెంట్కి నువ్వు సిలువ దగ్గర అవుతున్నప్పుడు, క్రీస్తుకు నువ్వు సమీపంగా ఉంటున్నప్పుడు, క్రీస్తులో ఉన్న ఆ తగ్గింపు మనలో ఉండాలి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం చూద్దాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూద్దాం. దయచేసి మీ బైబిల్ తిప్పండి. అంత చదువుతానికి సమయం లేదు కానీ జస్ట్ 6వ వచనం లేదా 5వ వచనం చదవండి.
ఈ మనస్సునకు క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సునకు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైనప్పటికీ దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ని తాను తగ్గించుకొనెను. రెండు మాటలు, విధేయతను చూపిన వాడై తను తగ్గించుకొనెను. 2 things. విధేయత మీన్స్ ఒబీడియన్స్, తగ్గించుకుంటామంటే హంబుల్నెస్. ఏమంటే హంబుల్నెస్ అంటే ఏంటండి? హమ్స్ అంటారు గ్రీక్లో. హమ్స్ అంటే టు కన్సిడర్ యువర్ సెల్ఫ్ లోలీ, ఆర్ యువర్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఇన్సిగ్నిఫికెంట్, కన్సిడర్ యువర్ సెల్ఫ్ యువర్ ద గ్రౌండ్. కానీ ఈరోజు లోకంలో ఏమంటారు? సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఇంపార్టెంట్, సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ ప్రెస్టేజ్, సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ 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 ఈ సెల్ఫ్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఏమండి? కానీ యేసు ప్రభు ఏమన్నాడు? ఎవడైనాను నన్ను వెంబడించుకోని అల్లా తన్ను తాను ఉపేక్షించుకొని, డినై యువర్ సెల్ఫ్. ఆ సెల్ఫ్ని చంపుకోకుండా, ఏమండి, ఆ సెల్ఫ్ని సిలువ వేయకుండా నువ్వు క్రీస్తుని వెంబడించలేవు. ఈరోజు పాస్టర్లు అండి, దే ఆర్ నాట్ కాల్డ్ పాస్టర్స్, దే ఆర్ కాల్డ్ మోటివేషనల్ ప్రీచర్స్. ఏమండి? మోటివేషన్ ఇస్ ప్రీచ్. ఏంది మోటివేషన్ ఇచ్చేది? చెప్పండి. ఇన్స్టాగ్రామ్లో అంటే మోటివేషన్, కమాన్ యూ కెన్ డూ ఇట్, కమాన్ యూ కెన్ డూ ఇట్. బిట్ కాయిన్ పెట్టాడు, 10 కాయిన్లు పెట్టాడు, స్టాక్ మార్కెట్ పెట్టవచ్చు, ఇంకా అంతే. వీళ్ళు పొద్దున వెళ్ళి ఉన్న 10,000 పెడతాడు, మొత్తం దెబ్బ తీసుకుంటాడు. ఏమండి? అరే వాడు ఆ వీడియో చేసుకుని బోల్ డబ్బులు సంపాదిస్తున్నాడు. చెప్పండి, వాడు నిజంగా వాడు అంత డబ్బు సంపాదిస్తే వాడు ఎందుకు వీడియో చేయాలి? సింపుల్ అండి. ఇప్పుడు వాడికి అంత డబ్బులు ఉంటే వాడికి ఎందుకు పని పట్టలేదా? వాడు నిజంగా అంత బిజీగా ఉంటే వాడికి పని పట్టలేదా? ఊర్లో ఉన్నందరూ కూడా ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు ఈ కొట్లు పనిచేసే వాళ్ళు ఉంటారు, హోటళ్ళు కానీ కొట్లు, వాడు రోజుకి వాళ్ళే బోల్ సంపాదిస్తారు, వాళ్ళు వీడియో వేసి పెట్టరే? చెప్పండి. శుభ్రంగా రెడీ, మొహం నిండా మేకప్ వేసుకొని, కమాన్ యూ కెన్ డూ ఇట్. ఇంకా పొద్దున్న నుంచి ఎన్ని ట్రోల్ను చూసి ఇంకెళ్ళిపోయి స్టాక్ మార్కెట్ పెట్టేది, మొత్తం టోపీ పెట్టుకునేది చివరికి. అది కాదు. నో. యేసుని వెంబడించాలంటే మొదటగా నీ సెల్ఫ్ని సులువు వేసుకోవాలి. ఏమెత్తుకోవాలి తెలుసా? ల్యాప్టాప్ కాదు, సెల్ ఫోన్ కాదు, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు కాదు, AK-47 గన్ కాదు. ఏమెత్తుకోవాలి? సిలువను ఎత్తుకోవాలి. సిలువ ఏంటి? మరణం. యు ఆర్ క్రూసిఫైడ్ టు ద వరల్డ్. నువ్వు లోకానికి సిలువ వేయబడిన వాడు లోకంకి ఏం చేయలేడు వాడు. నువ్వు సిలువ వేయబడినాక నువ్వు లోకానికి ఎలా వెళ్తావు? రే రారా బాబు, సూపర్ సినిమా వచ్చిందంట, రారా అంటే ఎట్ట వస్తావు? నేను సిలువలు ఉన్నాను రా బాబు, రాలేను. రా ఈరోజు పార్టీ చేసుకుందాం రా, హైదరాబాద్లో పెద్ద బిర్యానీ కొట్టొచ్చిందంట, ఎలాగొస్తావు? సిలువలో ఉన్నా, రాలేవు. అమ్మ పెళ్ళికి రాలేవు. ఉపవాస ప్రార్థనకి వస్తావా? ఉపవాస ప్రార్థనే ఉంటావు సిలువలో. ఏమండి? సిలువ వేయబడిన వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉండడు, బాయ్ ఫ్రెండ్ ఉండదు. సిలువ వేయబడిన వాడు ఏమంటే నిద్రపోగలడా? సిలువ వేయబడిన వాడు తన ఇష్టాన్ని నెరవేర్చుకోగలడా? లేదు. ఎప్పుడు వెంబడించాలంట? లెంట్ డేస్లో మాత్రం వెంబడించాలని చెప్పాడా దేవుడు? క్రిస్మస్ టైం మాత్రం వెంబడించాలని చెప్పాడా? మంత్కి 30 రోజులు వెంబడించు కుమారుడా, ఇంకో 30 రోజులు నువ్వు సాతాన్ కోసం వెంబడించన్నాడా? అనుదినము అనుక్షణము మరణము వరకు వెంబడించు. అందుకే యేసుప్రభు క్రైస్తత్వం నిజమైన ఉన్న బైబిల్ ఇలా ఎత్తుపట్టుకొని నిజమైన బైబిల్లో ఉన్న క్రిస్టియానిటీ బోధిస్తాయండి, చర్చిలో 10 మంది కంటే ఎక్కువ ఉండరు. యేసుప్రభు ఏమన్నా చెప్పండి? ఇది ఇరుకైన మార్గము. యేసుప్రభు చెప్పాడు, కొందరే ప్రవేశిస్తారు. ఒక మందిరానికి గుంపులు వెళ్తున్నారంటే, ఒక మాస్ క్రౌడ్ వెళ్తుందంటే ఎక్కడో అక్కడ కల్తీ అయిపోయిందన్నమాట. బైబిల్లో ఉన్నది మిక్చర్ చేసేసారు. ఏమండి? కల్తీ చేసేసారు. దట్ ఈస్ నాట్ ద రియల్ వర్డ్. ఉన్న వాక్యం ఎక్కడో కరెక్ట్గా చెప్తలేదు. అక్కడ విశాలమైన మార్గము నరకము, ఇరుకైన మార్గము పరలోకము. ఇక్కట్లుంటాయి, ఇబ్బందులు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి,
దూషణ ఉంటుంది, హేళించబడతావు, వెలేయబడతావు, మనుషులని ఎకటారంగా చూస్తారు. అయినప్పటికీ నువ్వు సిలువెత్తుకుని నువ్వు అంతము వరకు నీ విశ్వాస పోరాటమును నమ్మకముగా నువ్వు నడిస్తే జీవ కిరీటం నీకు ఇవ్వబడుతుంది. ఈరోజు మన జీవితం సరి చేసుకోవాలి, మనం సరిదిద్దుకుందాం. దయచేసి స్థలంలో ఉంచండి. ఈ సమయంలో మనం ప్రతి ఒక్కరు లేచి నిలబడి, యేసు ప్రభు ఎంత మనకు మంచి మాదిరిగా ఉన్నారు. తన శిష్యులు పాదాలు తన కడిగి తన రీతినిగా తను చేసుకున్నాడు. ఇతరులను ఘనముగా ఎంచాడు. ప్రభా, నా హృదయంలో ఉన్న ప్రతి కపటము, ప్రతి ద్వేషమును తీసే ప్రభ, నా హృదయంలో ఉన్న ప్రతి ఈర్ష్యను తీసే ప్రభ. దేవా, నాలో తగ్గింపు దయచేయను, తగ్గించుకునే మనస్సు, నాలో సహనమును దయచేయను, నాలో ఓర్చుకునే స్వభావం దయచి ఈ శ్రమ దినముల్లోనైనా నాలో ఉన్న ప్రతి ఉద్రేకపూర్వకమైన ఆలోచనలు తీసే, మాటలు తీసే దేవా, నన్ను శుద్ధి చేయి, నన్ను విర్రగొట్టునాయనా, నన్ను నలగొట్టు ప్రభా అని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రభు సన్నిధిలో అడగండి. ఈరోజు నువ్వు ఏ ఉద్దేశంతో వచ్చావో నాకు తెలియదు, కానీ దేవుడు విరిగి నలిగిన హృదయం లక్ష్య పెట్టాడు కదా. పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, ప్రభు కృపగలిగిన దేవ, అయ్యా, నువ్వు దేవుని కుమారుడైనప్పటికీ పరలోకములు ఘనమైన స్థానములను ఉన్నప్పటికీ, పరలోకమంతా నిన్ను చూచి భయపడే ఆశ్చర్యపడే స్థితిలో నువ్వు ఉన్నప్పటికీ కూడా దేవా, మానవుడి దారిగా నువ్వు వచ్చినప్పటికీ, అనేక మందిని స్వస్థపరిచినప్పటికీ, సూరకార్యములు చేసినప్పటికీ, ఆశ్చర్యమైన బోధించినప్పటికీ, శిష్యులనైనా నువ్వు మాదిరికరంగా నువ్వు వారి ఎదుటనైనా నువ్వు ఎంతో ప్రేమను చూపించి ఒక దాసుడు స్వరూపమును తీసుకుని వారి పాదములు శుద్ధి చేశావయ్యా. ఎంతో గొప్ప మనసు అయ్యా, మనసు అయ్యా. నైనా మేము నీ మనసు కలిగి ఉండేవారుగా, మేము ఒకనైనా ఇతరులని ప్రేమతో సంపాదించేవారుగా, సహనము ఓర్పుతో సంపాదించే మనస్సు మాకు దయచి, మాలో ఉన్న ప్రతి గర్వమును తీసే, గర్వమైన మాటలు, డంబమైన మాటలు, స్వనీతితో ఉన్న ఆలోచనలు తీసే నాయన, తగ్గించుకునేవారుగా, ఇతరులని విలువగా హెచ్చించేవారుగా మనస్సు మాకు దయచి ఈ శ్రమ దినాల్లో ప్రభు నీ సారూప్యముల మేము ఎదుగువారుగా ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ లైవ్లో మీరు ఈ కార్యక్రమం చూస్తున్న మీరు, మేము ఆ3 బ్యాంక్వెట్ హాల్, షేక్పేట్, హైదరాబాద్లో ఉన్నాం. మరి మీరు కూడా మా ఆరాధనలో రావండి, కుటుంబంతో పాటు రండి, మీ స్నేహితులు, బంధువులకు తెలియపరచండి. గాడ్ బ్లెస్ యూ.